జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు. సేమ్ అదే విధంగా మనవాడు చేసిన ప్రతి దాంట్లోనే ఫెయిల్యూర్ అవుతూ, తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి కోసం ఏ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్న ఒక వ్యక్తికి అదేదో వేరే గ్రహంలో వీడికన్నా దరిద్రమైన పాదం అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతూ, వాళ్ళ గ్రహంలో అందరి చేత చీ అనిపించుకొని వాళ్ళ గ్రహాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఫెయిల్యూర్ మాస్టర్ పీస్ అని వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇవ్వబోయే మూవీ రివ్యూ ప్లూటో. ఇది ఒక మలయాళం మూవీ. ఏలియన్స్ తో స్నేహం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తీశారు. సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఏలియన్స్, సూపర్ పవర్స్, అంతరిక్ష యుద్ధాలు ఇలాంటి అంశాలే మనకు గుర్తొస్తాయి. కానీ ప్లూటో మాత్రం ఆ ఫార్ములకు పూర్తిగా భిన్నంగా వెళ్లే ప్రయత్నం చేసింది. ఒక సాధారణ కేరళ గ్రామం. అక్కడ ప్రశాంతంగా సాగుతున్న ప్రజల జీవితాల్లోనికి అనుకోకుండా ఒక ఏలియన్ వస్తాడు. అతను ఏదో సూపర్ పవర్ ఉన్న ఏలియన్ కాదు. తన సొంత గ్రహంలో పరీక్షలు ఫెయిల్ అయిన ఒక లోజర్. ఇలాంటి ఏలియన్ కు జీవితంలో ఎన్నోసార్లు విఫలమైన ఒక యువకుడికి మధ్య ఏర్పడిన స్నేహమే ఈ సినిమా ప్రత్యేక మరియు ప్రధాన కథ. ఇక కథలోనికి వెళ్తే, కేరళలో నివసించే విఘ్నేష్ అలియాస్ విక్కీకి జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ అతను చేసే ప్రతి ప్రయత్నం చివరికి ఫెయిల్యూర్ గానే మిగులుతుంది. ఒక బిజినెస్ మొదలు పెడితే అది దెబ్బతింటుంది. మరో ప్రయత్నం చేస్తే అది కూడా సక్సెస్ కాదు. దాంతో ఆర్థికంగా తన గర్ల్ ఫ్రెండ్ మీరా మీదే ఆధారపడాల్సి వస్తుంది. విక్కీకి తోడుగా అతని స్నేహితుడు జోష్ ఉంటాడు. ఎలాగైనా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న విక్కీకి ఒక రోజు అనుకోకుండా ఒక విచిత్రమైన అవకాశం ఎదురవుతుంది. ఒక వీడియో గేమ్ లా పనిచేసే కన్సోల్స్ ద్వారా ఒక ఫ్రెండ్ ను హెయిర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతని జీవితంలోనికి ఒక ఏలియన్ వస్తాడు. విక్కీ అతనికి ప్లూటో అని పేరు పెడతాడు. ఇక్కడి నుండే అసలు కామెడీ మొదలవుతుంది. ప్లూటోకు ఏదో అద్భుతమైన శక్తులు ఉంటాయని, అతని అధునాతన సామర్థ్యంతో తన జీవితంలో మార్పులు వస్తాయని విక్కీ చాలా ఆశపడతాడు. కానీ ప్లూటో గురించి తెలుసుకున్న తర్వాత అతనికి అసలు విషయం అర్థమవుతుంది. ప్లూటో కూడా తన గ్రహంలో ఒక లోజర్. పరీక్షలు ఫెయిల్ అయ్యాడు. ప్రత్యేకమైన సూపర్ పవర్స్ ఏమీ లేవు. తన గ్రహంలో కూడా ఎవరికీ నచ్చిన వ్యక్తి. అంటే భూమి మీద మన విక్కీ గడ ఒక ఫెయిల్యూర్ అయితే, ప్లూటో తన గ్రహంలో ఒక ఫెయిల్యూర్. ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ విచిత్రమైన బంధమే ఈ కథకు అసలు బలం. సాధారణంగా ఏలియన్ భూమి మీదకి వస్తే ప్రజలు భయపడతారు. కానీ ప్లూటోలో పరిస్థితి అలా ఉండదు. ఒక ప్రశాంతమైన కేరళ గ్రామంలోనికి వచ్చిన ఈ విచిత్రమైన అతిథి క్రమంగా అక్కడ ప్రజల జీవితాల్లో భాగమవుతాడు. మొదట అతను చూసి అయోమయంలోని, తరువాత అనుమానంగాను, ఆ తర్వాత పరిచయాలు ఏర్పరచుకొని చివరికి స్నేహం కూడా ఆ గ్రామ ప్రజలు చేస్తారు. ప్లూటోతో గ్రామస్తులకు ఎదురయ్యే చిన్న చిన్న అపార్థాలు, విచిత్రమైన పరిస్థితులు, అతని అమాయకత్వం ఇవన్నీ కలిసి సినిమాలో మంచి హ్యూమర్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఈ సినిమా పెద్ద పెద్ద సైన్స్ ఫిక్షన్ థియరీలను వివరించడానికి ప్రయత్నించదు. ఏలియన్ ఎలా వచ్చాడు, అతని టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, అతని గ్రహం ఎలా ఉంటుంది అనే విషయాలను ఎక్కువగా క్లిష్టం చేయకుండా ప్లూటోను ఒక క్యారెక్టర్ గా చూపించి అతని చుట్టూ కథను నడిపిస్తుంది ఈ మూవీ. అందుకే ఈ సినిమా పిల్లల నుండి పెద్దల వరకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ప్లూటో గురించి స్థానిక నాయకుడైన టైగర్ తంబికి తెలుస్తుంది. ప్లూటోను ఒక విచిత్రమైన ఏలియన్ గా చూడకుండా అతని ద్వారా డబ్బు సంపాదించే అవకాశం కోసం తంబి చూస్తాడు. అతన్ని పట్టుకుంటే భారీగా డబ్బు సంపాదించమని భావిస్తాడు. దాంతో విక్కీ జోష్లకు ప్లూటోను తంబి అతని మనుషుల బారి నుండి కాపాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నుండి ఈ సినిమా ఒక చేజ్ కామెడీగా మారుతుంది. ప్లూటోను కాపాడడం, అతన్ని తిరిగి తన గ్రహానికి పంపించడం, తంబి నుండి తప్పించుకోవడం. ఈ ప్రయాణంలో విక్కీకి ప్లూటో కేవలం ఒక డబ్బు సంపాదించే మార్గం కాదు, నిజమైన స్నేహితుడిగా మారుతాడు. ఇక్కడే ఈ సినిమా మనకి ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఈ సినిమాలో మనకు బాగా కనెక్ట్ అయ్యే అంశం ఇదే. విక్కీ ఒక మనిషి, ప్లూటో ఒక ఏలియన్. ఇద్దరు ప్రపంచాలు వేరు, కానీ ఇద్దరిలోనూ ఒకే బలహీనత ఉంది. వీరిద్దరూ కూడా తమ తమ ప్రపంచాల్లో ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు. అందుకే వారి మధ్య ఏర్పడిన ఈ స్నేహం కేవలం కామెడీ కోసం పెట్టిన ట్రోల్ గా కాకుండా సినిమాలో ఒక మంచి ఎమోషనల్ లేయర్ గా కూడా మనకి కనిపిస్తుంది. మనకు భిన్నంగా కనిపించే వ్యక్తిని అంగీకరించడం, స్నేహం చేయడం, అతనితో మంచిగా ఉండడం, మనుషుల మధ్య బంధాలను ఏర్పరచుకోవడం వంటి అంశాలను ఈ సినిమా చాలా సింపుల్ గా చూపించే ప్రయత్నం చేసింది. కామెడీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, సినిమాలో కామెడీ ప్రధానమైన అంశం. ప్లూటో అమాయకత్వం, విక్కీ టెన్షన్, జోస్ రియాక్షన్, టైగర్ తంబి చేసే హడావిడి, గ్రామస్తుల అపార్థాలు ఇవన్నీ కలిపి మంచి సరదాను తీసుకొస్తాయి. కొన్ని సన్నివేశాలు నిజంగానే నవ్విస్తాయి. అయితే అన్ని జోక్స్ ఒకే స్థాయిలో వర్కౌట్ అవ్వవు. ప్రత్యేకంగా మందు చుట్టూ తిరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు పదే పదే రావడంతో కొంతసేపటికి తర్వాత రిపీట్ అవుతున్నాయా అనే ఫీలింగ్ మనకి ఏర్పడుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగే విధంగా ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూస్తే కామెడీ ఎక్కువగా క్లీన్ గానే ఉంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నటీనటులు చాలా బాగా రియలిస్టిక్ గా నటించారు. కేరళ గ్రామీణ వాతావరణం సినిమాకు చాలా సహజమైన ఫీల్ ఇస్తుంది. కామిక్ బుక్ తరహాలో ట్రాన్సిషన్, కలర్ఫుల్ విజువల్స్ సినిమాకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. అయితే ఈ మూవీలో ఒక ముఖ్యమైన మైనస్ ఉంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. విక్కీ పాత్రను, అతని సమస్యలను, ప్లూటో ఎంట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి సినిమా కొంత సమయాన్ని తీసుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో ప్లూటోను పట్టుకోవడానికి తంబి ప్రయత్నాలు మొదలైన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చేస్, కామెడీ, ఎమోషన్ కలిసి
సినిమాను మరింత యాంగ్జైటీగా మార్చాయి. అయితే సెకండ్ హాఫ్ కూడా పూర్తిగా కొత్తగా అనిపించదు. కొన్ని సందర్భాల్లో కథ ఎటు వెళ్తుందో ముందే ఊహించగలుగుతాం. చివరగా చెప్పాలంటే ప్లూటో ఒక పెర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ ఒక మంచి ఐడియాతో చేసిన ఒక మంచి ప్రయత్నం. సాధారణ ఏలియన్ కథలకు భిన్నంగా ఒక ఫెయిల్ అయిన మనిషి, ఒక ఫెయిల్ అయిన ఏలియన్, వారిద్దరి మధ్య విచిత్రమైన స్నేహం, కేరళ గ్రామీణ నేపథ్యం, ఇవన్నీ కలిపి దర్శకుడు ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించే ప్రయత్నం చేశాడు. సినిమాలో కొన్ని మంచి కామెడీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విక్కీ ఫ్రూటోల మధ్య స్నేహం బాగా వర్కౌట్ అయింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. కేరళ గ్రామీణ నేపథ్యం, విజువల్స్ సినిమాకు మంచి వాతావరణాన్ని కలిగించాయి. అదే సమయంలో నెమ్మదిగా మొదలైన మొదటి భాగం, కొన్ని రిపీటెడ్ జోక్స్, ఊహించదగిన చేస్, కొన్ని బలహీనమైన క్యారెక్టర్స్ మరియు పరిమితమైన విఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ పాయింట్ గా కనిపిస్తాయి. అయినా సీరియస్ సైన్స్ ఫిక్షన్ లా కాకుండా కుటుంబంతో కలిసి సరదాగా ఒక డిఫరెంట్ మూవీని చూడాలనుకునే వారికి ఈ ఫ్లూటో మంచి ఆప్షన్. ఒక పెద్ద స్థాయి ఏలియన్ అడ్వెంచర్ కాదు, కానీ ఒక చిన్న గ్రామంలోకి వచ్చిన ఒక విచిత్రమైన ఏలియన్ ద్వారా స్నేహం, ఆ ఏలియన్ ను అక్కడ వారు అంగీకరించే మంచితనం, మనుషుల మధ్య బంధాల గురించి సరదాగా చెప్పే సినిమా ఇది. మొత్తానికి ఫ్లూటో ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన క్లీన్ లైట్ హార్టెడ్ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ మూవీ. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచి టైం పాస్ అవుతుంది.